ఇప్పుడు పవర్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి పవర్ ఉంది. ఎందుకంటే ఒక మా అసోసియేషన్ అంటే ఒక మదర్కి ఆ మదర్కి ఒక మదర్ అన్న ఆవిడికి మంచోడు పుడతాడు, చెడ్డోడు పుడతాడు, దొంగోడు పుడతాడు, అంటే బ్లాక్ టికెట్లు అమ్ముకున్నవాడు పుడతాడు. అందులో కలెక్టర్ ఒకడు అయితే అందులో ఇంకొకటి పిక్ పాకెట్లు కొట్టేవాడు అవుతాడు. అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారండి. కానీ తల్లి మంచివాడని చెప్పేసి నెత్తికి ఎక్కించుకోదు, చెడ్డవాడని చెప్పేసేసి కిందకి దించదు, ఈక్వల్గా చూస్తుంది. మరి తల్లి లాంటి మా అసోసియేషను ఒక మంచి అంటే ఒక రేంజ్లో ఉన్న ఆర్టిస్టులకే వేషాలు ఇచ్చి ప్రోత్సహించి మరి మామూలుగా ఉన్న ఆర్టిస్టులు అడుక్కు తిని మరి కొన్ని చెప్పుకునేవి చెప్పుకోలేనివి కూడా చేసే పరిస్థితులు ఎందుకండి వస్తున్నాయి? వాళ్ళు పట్టించుకుంటే వీళ్ళకి కనీసం వీళ్ళు దేనికి సూట్ అవుతారో ఆ వేషం ఇస్తే వాళ్ళు కొంత కంట్రోల్ అవుతారు. ఎలా అంటే మనకి చేతి నిండా పని ఉండేటప్పుడు మనం తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏంటి అన్న పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని చెప్పేసేసి వాళ్ళు ఈసారి చేస్తామని చెప్పారండి నరేష్ గారు. ఇలాంటి ఇదివరకు ఏమైందో అయిపోయింది, కొన్ని రాజకీయాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. బట్ నా దృష్టికి వచ్చిన తర్వాతనే మినిమం అంటే నేను మ్యాక్సిమం కొంతమంది ఆర్టిస్టులకి ఏమంటారు న్యాయం చేయడానికి ట్రై చేస్తానని చెప్పారండి. నేను అడిగానండి, ఇట్లా కూడా చెప్పానండి. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో మీరు అడగకుండానే నేను అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేనే ఉన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years నుంచి నేను వాళ్ళకి టచ్లో నేను ఫోన్ చేస్తున్నాను, అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తున్నాను. ఏమండి మరి నాకు చెయ్యాలని ఉందండి, ప్లీజ్ అండి కొంచెం గుర్తించండి, ఏదైనా వేషం ఉంటే నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ చెప్పండి అని అడుగుతున్నానండి. మరి ఈసారి నరేష్ గారు ఆధ్వర్యంలో చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సరే మీరంటే పర్వాలేదు, మీకేమి ప్యాషన్గా చేయాలనుకుంటున్నారు, మీకు తప్పనిసరి పరిస్థితి అయితే కాదు. లేదు, ఫ్యాషన్ ఏం కాదండి, సీరియస్గా చెప్తున్నాను. నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను వచ్చింది స్టేజ్ నుంచి అండి. స్టేజ్ ప్రోగ్రామ్స్ నేను 8,000 ప్రోగ్రామ్స్ చేశానండి. నాకు 3,000 4,000కి పైగా అవార్డులు వచ్చాయండి, ఉత్తమ నటి అవార్డులు. నేను 13వ ఏటే నేను వచ్చేసి మెడ్రాస్లో కళాసాగర్లో ఉత్తమ నటి అవార్డు తీర్పు నాటికి తీసుకున్నానండి. మురళీమోహన్ గారు సెక్రటరీగా ఉన్నారండి కళాసాగర్. అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదండి. ఇది 87 అండి మెడ్రాస్లో. మరి అలాంటివి కొన్ని వేల అవార్డులు తీసుకున్న దాన్ని ఫ్యాషన్ కాదండి, బలిసి కాదు. నేను కూడా ఒక ఆర్టిస్ట్ని చెయ్యాలి, ఎందుకంటే చేస్తే నాకు ఒక అమౌంట్ అంటూ వస్తే నా ఖర్చులకు కాక ఇప్పుడు నేను సోషల్ వర్కర్ని కదండి, మరి అందులో కొంత అమౌంట్ వస్తే ఇప్పుడు నేను అందరికి 100 మందికి హెల్ప్ చేసే పరిస్థితి కాదండి. ఒక 20-25 మంది వస్తే ఒక 10 మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉసూరుమంటూ వెళుతున్నారు, మేడం దగ్గరికి వచ్చాము, మేము ఇది చెప్పాము, మాది కాలేదు, కొంతమంది అయ్యాయంటే ఇప్పుడు వాళ్ళు బాధపడకుండా వెళ్ళాలి అంటే నేను కష్టపడాలండి. కష్టపడాలి అంటే నేను ఆర్టిస్ట్ని కనుక నేను వేషాలే వెయ్యాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆవిడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్నారు, ఏమంటే వేషాలే మీరు ఎందుకు వేయాలి, పొలిటికల్లో రావచ్చు లేకపోతే ఇంకొక రంగంలో రావచ్చు అని. రావచ్చండి, పొలిటికల్లో రావచ్చు, ఇంకొక రంగంలో రావచ్చు, ఏ రంగంకి వెళ్ళినా కూడా అందరూ ఉంటారు. చెడు అన్నది ఒక మన ఫిల్మ్ ఫీల్డ్లోనే కాదు, అన్ని ఫీల్డ్లో కూడా ఉంది. అంటే నేనేమంటున్నానంటే మీరు ప్యాషన్ కాదు, సరే మీ కార్యక్రమాల కోసం చేస్తున్నటువంటి సోషల్ వర్క్ ఏదైతే ఉందో దానికోసం మీరు అనుకుంటున్నారు. అవును, బట్ అలా కాకుండా కొంతమంది మీరు ఇందాక చెప్పారు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక అడ్డదారులు తొక్కుతున్నారు అంటున్నారు. అవును, అలా అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఏముంది? ఏదైనా మంచిగా ఉద్యోగం చూసి వెళ్ళొచ్చుగా, ఇందులోనే అడ్డదారులు తొక్కు, నాకు వేషం రాలేదు కాబట్టి నేను అడ్డదారులు తొక్కుతాను ఎందుకు ఉండాలి? అవును, కరెక్టే. ఎందుకు ఉండాలి అంటే ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా, ఉద్యోగం చేసినా కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వని నమ్మకం ఏముంది? అంటే ఉద్యోగం ప్రతి చోట ఊడిపోదు కదండి. ఊడిపోదు, గవర్నమెంట్ ఉద్యోగానికి అయితే తినడానికి వస్తుందండి. ఇప్పుడు ఎవరింట్లో పని చేసుకున్నా కూడా దాని కూలి దానికి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనము కెమెరా ముందు ఒకసారి ముఖానికి రంగు వేసుకొని అది అలవాటు ఈ ఫిల్మ్ ఫీల్డ్ లో వాళ్ళు పెట్టే ఫుడ్ తినడానికి అలవాటు పడ్డ ఎవరైనా కూడా ఏమంటారు, ఈ ప్రపంచం నుంచి బయటపడటం కష్టమండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇదివరకు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇక్కడే ప్రపంచం ఉందని ఎందుకు కొట్టుకోవాలి, బయటికి వెళ్ళి కష్టపడవచ్చు అంటే మీలా అంటే కొంతమంది ఆర్టిస్టులు వచ్చి నాకు చెప్పిన మాటలు ఏంటంటే, మేడం మేము ఎక్కడైనా చేస్తాం మేడం, మేము ఊరు నుంచి వచ్చేసాం మేడం, నాకు 2 పిల్లలు ఉన్నారు, లేకపోతే ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే ఒకళ్ళు పోయారు ఒకళ్ళు ఉన్నారు. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా బంధాలు కూడా తెగిపోయాయి మేడం. ఎందుకంటే నువ్వు సినిమా ఫీల్డ్లో ఇక్కడే పని చేసుకొని ఇక్కడే ఆఫీస్లో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అంటే, సీరియల్లో సీరియల్ ఎవరో కనిపిస్తున్నారు, నేను కూడా వెళ్ళి ట్రై చేస్తే కనిపిస్తానని వచ్చాను మేడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతని అక్కడికి వెళ్ళి నువ్వు కరెక్ట్గానే ఉన్నావా, ఏ తప్పులు చేయలేదని చెప్పేసి మొగుడు కూడా వదిలేసి
పిల్లలు మా మదర్ ఫాదర్ దగ్గర పెట్టేసి నేను ఇక్కడ మరి మేము తగలబడుతున్నాం మేడం అని ఇలా కొంతమంది లేడీస్ చెప్తున్నారండి. మరి నిండా మునిగినోడికి చాలా ఎందుకు, తప్పేదో తప్పో ఒప్పో ఇక్కడికి వచ్చేసాం, మంచో చెడో. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చేసినా కూడా మీరు అన్నట్టు ఏ ఇంట్లో పనిచేసినా ఆఫీసులో పనిచేసినా ఫుడ్కి గడిచిపోతుంది. ఇక్కడ అలవాటు పడిపోయి స్క్రీన్ మీద ఇప్పుడు ఒక టీవీ సీరియల్లో కానీ ఒక మూవీలో కానీ ఒక ఆర్టిస్ట్ కనిపిస్తే వీళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గర ఉన్న గుర్తింపు అంటండి. గుర్తింపు అంటే మీరు ఆ సీరియల్లో చేశారు కదా, మీరు ఆ పిక్చర్లో చేశారు కదా, మీరే కదండి అని వాళ్ళకి వచ్చేసి 10 మంది దగ్గరికి వచ్చి మాట్లాడి ఒక ఫోటో సెల్ఫీ లేదంటప్పుడు ఒక ఆటోగ్రాఫ్, అంటే ఒక కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయితే ఆటోగ్రాఫ్ అంటే సైన్ తీసుకుంటారు. దీనిలో ఉన్న తృప్తి ఏ ఆఫీస్లోనో పనిచేస్తే ఒక ఊడిగం చేసినందుకు డబ్బు ఇస్తారు కానీ గుర్తింపు ఎక్కడ వస్తుందని చెప్పేసి అంటున్నారండి వాళ్ళు. అంటే పబ్లిసిటీ కోరుకుంటున్నారు తప్ప పవిత్రంగా బ్రతకటమో లేకపోతే కుటుంబ సభ్యులతో అనుబంధాలు కావాల్సింది కాదండి. ఇక్కడ పవిత్రంగా ఉండాలనేది కాదు, చెడిపోవాలని ఏ లేడీ అనుకోదండి. ఇప్పుడు ఇక్కడైనా వాళ్ళు పవిత్రంగానే ఉండాలని వచ్చారండి, పవిత్రంగా ఉండేటట్టు పరిస్థితులు చేయటం లేదు కదా, అందుకే బయటకు వచ్చేయచ్చు కదా అందులో కొట్టుకోవాలి కాదు. ఎందుకు కొట్టుకోకూడదు, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి అని నా ఉద్దేశం. క్యారెక్టర్ కూడా పోతుంది అంటున్నారు. క్యారెక్టర్ పోవాలని రూల్ ఏముందండి, పోగొట్టుకుంటే వాళ్ళు వచ్చి చెప్పారు వాళ్ళు ఫుడ్ లేదు కాబట్టి పోతున్నామని చెప్పారు, మేము రూమ్ రెంట్లు కట్టుకోలేం కాబట్టి మాకు పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఎందుకు అంటున్నా ఏమండి, ఇప్పుడు ఆఫీసుల్లో చేసినా అలాంటి పరిస్థితులు వస్తున్నాయి, రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ లేవు చెప్పండి, ఎక్కడ లేవు. మునుపటికి ఒక ఆవిడ జాబ్ కోసం అని చెప్పేసి అక్కడెక్కడో మన కొన్ని ఆఫీసుల్లో పనిచేసిన లేడీస్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మీ మీడియా వాళ్ళు చూసే ఉన్నారు, అవునా కాదా చెప్పండి. మరి అలాంటి పరిస్థితులు అక్కడ చెడిపోరని ఏమైనా గ్యారంటీ ఉందా? అక్కడ కూడా ఇన్ టైంకి వాళ్ళు కానీ జీతం ఇవ్వకపోయినా ఏం చేసినా ఇంకేదైనా అక్కడ కమిట్మెంట్ ఇస్తే మేము ఏదో చేస్తామంటే అక్కడ కూడా ఈ వెధ పనులే చేయాలి. ఏమంటే కొంతమంది ఆఫీసుల్లో ఇస్తారండి, గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఓకేనండి, ప్రైవేట్ కూడా కరెక్ట్ డేట్ ఉంటుంది, ఆ డేట్ ప్రకారం ఇచ్చేస్తారు. కానీ డేట్ ప్రకారం ఇస్తే మరి ఈ ఆఫీసుల్లో కూడా మాకు లైంగిక వేధింపులు అని చెప్పేసి చాలా మంది ఎందుకండి మీడియా ముందుకు వస్తున్నారు. కొన్ని ఇన్సిడెంట్లు చూడటం కూడా జరుగుతుంది. మనం చూసాం కదా లాస్ట్ టైము కొన్ని అమ్మాయిలతో పట్టించుకోవటము. అందరికీ లేదుగా సమస్య, అందరికి ఉంటుంది. కొంతమంది బయటపడి చెప్తారు జెన్యూన్గా ఉన్నవాళ్ళు, కొంతమంది చెప్పరు. చెప్తే ఏం న్యాయం జరుగుతుందా? అందరికీ ఎదురవుతాయి అని అనుకోకూడదు. అందరికి ఏమండి, అందరికి ఎదురవుతాయని నేను అంటాను లేదండి. ఎదురయ్యేటప్పుడు ఇప్పుడు ఎంతమంది నాకు సిగ్గు విడిచి నాకు పలానా ఆఫీస్కి వెళ్తే ఇట్లాగా వాడు చేశాడని ఒక్కళ్ళు చెప్పినట్టు అందరూ చెప్తే ఒక ఏమంటారు ఒక ఉద్యమం చేయొచ్చండి. కానీ ఆడవాళ్ళం మంచో చెడో వెళ్ళాము, ఇలా జరిగిందంటే దీనికి ఏ వీక్నెస్ ఉందో అందుకనే వాడు అలా చేశాడని అలా కూడా రివర్స్లో కూడా అనే పరిస్థితులు వస్తాయి. అక్కడ ఎవిడెన్స్ ఉంటుందా తప్పు చేసిన దగ్గర? సీసీ కెమెరాల ముందు చేస్తారా ఇలాంటి తప్పులు? దొంగతనం కానీ ఒక వ్యభిచారం కానీ సీసీ కెమెరాలు ప్రూఫ్స్ పెట్టి చేసుకుంటారా అండి? అవసరానికి పరిస్థితులకి కొంతమంది డబ్బు లేక చేస్తున్నారు, కొంతమంది బాగా బలిసి కూడా చేస్తున్నారు. ఇదేంటంటే పెద్దింటి అమ్మ రంకు లేదు, పెద్ద చెరువు నీళ్ళు కంపు లేవు అన్నట్టు బలిసి చేసే వాళ్ళది లైఫ్ స్టైలు, ఫుడ్ లేకపోయే వాళ్ళది దిగజారిపోవటం, క్యారెక్టర్లు పోగొట్టుకోవడం. ఇది కాదండి, ఇది కాదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. డబ్బున్న వాళ్ళు ఇప్పుడు మీకు పెద్ద వేషం ఇస్తే మీకు కొన్ని లక్షలు వస్తాయి కనుక మీరు హ్యాపీగా ఏసీ కార్లలో తిరుగుతారు, ఏసీ రూముల్లో ఉంటారు. ఆ చేరిచ్చి ఒక వేషం కోసం అని చెప్పేసి ఒక 10 రోజులు పిలిపించి ఆ ఒక్క సీను రాక కూర్చోబెట్టి ఆ బయట చైర్లు వేసుకొని ఇలా 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 విసురుకుంటూ ఎక్కడో కూర్చున్న జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటండి చెప్పండి. ఇక్కడ చెడిపోవడం బాగుపడటం కోసం కాదండి, ఎవరు చెడిపోవాలని చెడిపోరు, ఎవరు ఏమంటారు కావాలని ఏది చేయరండి. డబ్బున్న వాళ్ళు లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. కోట్లు తీసుకున్న హీరోయిన్లు తప్పు చేయకుండానే కోట్లు సంపాదిస్తున్నారా? మీరు చెప్పగలరా? మరి అట్లాగా వాళ్ళని చెప్పగలరా? మంచి చెడు అనేది మనం ఎట్లా చెప్పగలుగుతామండి? చెప్పలేం కదా. కాబట్టి వీళ్ళు కూడా కావాలని ఏ పనులు చెయ్యరు. ఒకవేళ చేశారు అంటే అది వాళ్ళ ఇష్టాలకు సంబంధించి ఉంటుంది. అది వదిలేద్దామండి, వాళ్ళు మనం ఏం అనలేము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఫుడ్ తినడానికి కూడా లేని పరిస్థితుల్లో మేము ఈ పని చేస్తున్నాం అన్నారు చూడండి. నేను వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. వాళ్ళ కోసమే. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నుంచి మేము వెళ్ళలేమండి, వెళ్ళినా మాకు రెస్పెక్ట్ ఉండదు. ఎందుకంటే విలేజ్ నుంచి మేము వచ్చేసాము, తల్లిదండ్రులకి మొగుడికి పిల్లలకి. కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా అంటున్నారు, పెళ్లి కాని వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చెప్తున్నారు ఇలా అయిందని. ఏం చేయమంటారు చెప్పండి? అంతమందికి అందరూ న్యాయం చేయలేరండి. కానీ ఉన్న దాంట్లో కొంతమంది ఏ పరిస్థితులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి తెలుసుకొనైనా హెల్ప్ చేయమని నేను అడుగుతున్నానండి.
ఓకే. ఇప్పుడు ప్రపంచమంతటికి న్యాయం చేయాలంటే మీరు అన్నట్టు నిజమేదో అబద్ధమేదో దీనికి ప్రూఫ్స్ ఉండవు. కానీ మినిమం అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ కష్టాల్లో ఉన్నారా, నిజంగా వాళ్ళకి వేషం లేదా, నిజంగా వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకోలేరా. ఈ పరిధిలోనే కదా ఇల్లులు ఉన్నాయి. మణికొండ కావచ్చు, ఇంద్రనగర్ కావచ్చు, కృష్ణనగర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒక 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 అసోసియేషన్ అంటూ ఉంటే కరెక్టా లేదా, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా పిలిపించండి, తెలుసుకోండి, ఒక మెంబర్కి పంపించండి. లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా వీసా కార్డులు అవి ఇవి వేసి ఇప్పుడు నరేష్ గారు ఆర్టిస్టులకి మంచి జరిగే దానికోసం కొన్ని అతను చేశారండి. ఏమంటారు, పోయినసారి నేను వేషం కోసమని, అంటే వేషం కాదు మామూలుగా ఫ్రెండ్లీగా కలుద్దామని వెళ్ళి విజయనిర్మల మేడం గారు వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఒక 25 ఏళ్ళుగా తెలుసు. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆవిడ డైరెక్షన్లో నేను యాక్ట్ చేశాను. ఎస్ నేనంటే నేనే సినిమాలో. వాళ్ళ ఫ్యామిలీతో మాకు అది ఉంది కాబట్టి నేను ఆ అసోసియేషన్కి వెళ్ళి ఏమండి నరేష్ గారు మళ్ళీ చేయాలనుకుంటానంటే, అదేనమ్మా ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టుల కోసం వీసా కార్డ్స్ అని వేసాము, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వేసి కొన్ని కంపెనీలకి అప్డేట్ చేయడం అంటే పంపిస్తారు. ఇప్పుడు అన్నపూర్ణ గారు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్ట్. ఆవిడ ఇదివరకు ఇలాంటి ప్రాబ్లంలోనే ఉంటే ఆవిడకి ఇప్పుడు యాడ్స్ తర్వాత సినిమాలు అవి కొన్ని వచ్చాయి అని. ఏమంటే ఆవిడకి వచ్చినట్టు నాకు కూడా కొన్ని మీరు దయచేసి మీరు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని నేను వెళ్ళి అడిగాను. తప్పకుండా చేద్దాం అమ్మమ్మ. ఇప్పుడు వచ్చేసి మొన్ననే అంటే లాస్ట్ టైం వేసేటప్పుడు అందరు ఫోటోలు డీటెయిల్స్ అన్నీ ఒక వీసా కార్డు అంటే అది అయిపోయింది. మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఎవరు గెలిచారా ఎవరు ఓడారా అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు మిగతాలో డీటెయిల్స్ అన్ని అందులో పెడతాము డెఫినెట్గా. అంతేకాకుండా మీరు ఒక ఏమంటారు మంచి కీలకమైన ఒక పాత్ర మీకు అసోసియేషన్లో ఉంటుంది అని చెప్పారండి. మరి అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది ఇంక పరిస్థితి. ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే ఇంక మరి మన దురదృష్టం అనుకుంటాం. ఆయన చాలా పొలైట్గా సమాధానం చెప్పారండి నరేష్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.